నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఈడీ విచారణలో విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? జగన్ వన్నెలో వణుకు పుడుతుందని చెప్పి టాక్ వస్తుంది. ఏం చెప్పుంటాడంటే ఏం చెప్తారు? అంటే మీకు వినిపించిన టాక్ కరెక్టే. విజయసాయి రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకి అటెండ్ అయ్యి ఏం చెప్పాలి, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటే అక్కడ అవతల ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కదా, వాళ్ళు బెండి తీసి కూర్చోబెడతారు. అందుకని ఖచ్చితంగా తనకి తెలిసిన సమాచారాన్ని, తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాల్సిందే. తన దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ లిక్కర్ కుంభకోణం జరగటానికి బేసిస్ ఫస్ట్ మీటింగు తన ఇంట్లో జరిగింది. తనే వాళ్ళందరినీ పిలిచి మనం ఈ లిక్కర్ పాలసీని మారుద్దాం అని చెప్పి మీటింగ్ పెట్టాడు. ఒకసారి కాదు, 3 సార్లు 4 సార్లు మీటింగ్ పెట్టాడు. ఇదైతే చెప్పాలి కదా. ఓకే, మీటింగు పెట్టమని ఎవరు చెప్పారు నీకు అని అడుగుతారు కదా. అంటే విజయసాయి రెడ్డి ఎక్సైజ్ మంత్రి ఈ మీటింగ్ పెడితే ఎవరు అడగరు ఆ క్వశ్చన్. విజయసాయి రెడ్డి ఎక్సైజ్ మంత్రి కాదు, ఈయన మీటింగ్ పిలిచాడు పాలసీ మారుద్దాం రమ్మని. అంటే ఎవరో ఒకళ్ళు చెప్పు ఉండాలి కదా. విజయసాయి రెడ్డి గారు మీకు మీటింగ్ పెట్టమని ఎవరు చెప్పారు అని అడుగుంటారు. దానికి ఈయన ఏం సమాధానం చెప్పాలి? మీరైతే ఏం చెప్తారు? ఎవరు మీటింగ్ పెట్టమన్నారో చెప్పటం తప్ప వేరే గత్యంతరం లేదు కదా. వెనిజులా ప్రెసిడెంట్ అని చెప్పలేడు కదా. అందుకని ఖచ్చితంగా ఈయన్ని మీటింగ్ పెట్టమని ఎవరు చెప్పారో వాళ్ళ పేరు చెప్పు ఉండాలి. ఇప్పుడు ఆ పేరు ఏమై ఉంటుంది? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడండి, నేను మీటింగ్ పెట్టానండి అనడు కదా విజయసాయి రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి కన్నా కింద వ్యక్తి చెప్తే ఆయన ఎందుకు ఫాలో అవుతాడు? ఆయన కన్నా పై వ్యక్తి చెప్తేనే ఫాలో అవ్వాలి కదా, అవుతాడు కదా. పోనీ ఇది కాకుండా ఆ రోజు సలహాదారుడు ఉండేవాడు అజయ్ కల్లం, ఆయన పేరన్నా చెప్పు ఉండాలి. లేదు, అప్పుడు మొత్తం అంతా ఈ వ్యవహారాలన్నీ నడిపిన ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, ఇప్పుడు రిటైర్ అయిపోయాడు ధనంజయ రెడ్డి అయినా చెప్పు ఉండాలి. సాయన్న బాస్ చెప్పాడు మీటింగ్ పెట్టు అని అన్న చెప్పు, ఏదో ఒకటి జరిగి ఉండాలి మనకి. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఏం చెప్పాడు అనేది మనకు తెలియదు. ఇదే కదా లాజిక్. వాళ్ళు వేరే క్వశ్చన్, నువ్వు రాజాసాబు సినిమా చూసావా అని అడగరు కదా. లేదు, మనశంకర వరప్రసాద్ ఏదో ఉంది కదా చిరంజీవి సినిమా, అది చూసావా అని అడగరు కదా. అది కాదు కదా వాళ్ళు పిలిచింది. పాలసీ మార్చమని నీకు ఎవరు చెప్పారు, నువ్వు మీటింగ్ ఎందుకు పెట్టావు అని అడుగుతారు. దానికి ఖచ్చితమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది, అదే చెప్పుకుంటాడు. ఇట్లా విజయసాయి రెడ్డి గారు విచారణకు వెళ్తున్నటువంటి సందర్భంలో చాలా కీలక డాక్యుమెంట్లు కానీ ఏదో తీసుకెళ్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపించాయి. ఏది అంటే అసలు ఏదైనా చెప్పకూడదు అనుకున్న వాళ్ళు నిజంగా మీరు అన్నట్టు గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయిన వాళ్ళు అసలు గుర్తు చేతులతో వెళ్తారు. కానీ చేతులు ఏదో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ పట్టుకెళ్తున్నట్టు చాలా క్లియర్గా మనకు కనిపించాయి. ఏం తీసుకెళ్ళి ఉంటారంటే ఏం చెప్తారు? అంటే నాకు దీంతో సంబంధం లేదు అని చెప్పుకోవాలి విజయసాయి రెడ్డి. దీంతో నాకు సంబంధం లేదు, మీటింగ్ పెట్టిన మాట వాస్తవం, ఆ తర్వాత జరిగిన కుంభకోణంతో నాకు సంబంధం లేదు అని చెప్పుకోవాలి. అదొక్కటే ఆప్షన్ విజయసాయి రెడ్డి దగ్గర ఉన్నది. అందుకనే మీరు విజయసాయి రెడ్డిని, ఆయన చెప్పిన మాటల్ని మీరు మొదటి నుంచి గమనిస్తే ఇది తిరిగి నా దగ్గరకు వస్తుంది అని ఆయన ముందరే ఊహించి రాజ్ కసిరెడ్డి పేరును బయటపెట్టాడు. రాజ్ కసిరెడ్డి వచ్చాడు, పోలీసులకి వాళ్ళలో చిక్కాడు, అన్ని విషయాలు చెప్పాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా దొరికారు, ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు రాజ్ కసిరెడ్డి ఏం చెప్పాడు? నేను ఐటీ సలహాదారునండి, నాకు మద్యంతో ఏం సంబంధం అని ఆయన చెప్పాడు. నువ్వు ఐటీ సలహాదారుడు అయినా నువ్వు చేసిన పని ఇది అని సిట్ వాళ్ళు పంపించారు కదా. ఇప్పుడు ఏంటి అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు 3,200 కోట్ల రూపాయలు దుబాయ్కి డైరెక్ట్గా వెళ్ళినాయి. దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు. ఈ డబ్బులు
అంటే ఇందులో ఉమ్, డిస్టిలరీస్ బ్రోవరీస్ నుంచి ఆర్డర్లు ఇవ్వటానికి తీసుకున్న ముడుపులు, ఆ డబ్బులు 3,200 కోట్ల రూపాయలు దుబాయ్లో కంపెనీలకి తరలి వెళ్ళినాయి ఉమ్, అది ఫెమా నిబంధనలకి విరుద్ధము. అది కేసు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న కేసు అది. దానికి సంబంధించి దీనికి అంటే ఈ ఇప్పుడు చెప్పిన ఈ కేసుకు సంబంధించి 3,200 కోట్ల రూపాయల డబ్బులు తరలి వెళ్ళటం, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, దానికి సంబంధించి నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు లోక్సభలో ఆయన చాలా స్పష్టంగా ఒక 12 నెలల కిందటో 13 నెలల కిందటో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, దుబాయ్కి డబ్బులు వెళ్ళినాయి. ఆ డబ్బులు పంపించిన వ్యక్తి సునీల్ రెడ్డి ఏదో అనిల్ రెడ్డి ఏదో ఉంది అతని పేరు. మనం వీళ్ళందరినీ మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాము? జార్జ్ రెడ్డి కొడుకు. ఉమ్, ఎవడు అతని పేరుని ఆల్రెడీ బయటకు వచ్చేసింది. ఆ పేరు బయటకు వచ్చిన తర్వాత అతన్ని దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అవి జరిగినాయి. ఇప్పుడు ఈ డబ్బులు నాకు తెలీదు, బలానా సునీల్ రెడ్డి ట్రాన్సాక్షన్ చేశాడు అనన్నా చెప్పాలి, అవును, దానికి సంబంధించిన ఆధారాలన్నా ఇవ్వాలి. అవును, లేదు నాకు తెలియదండి, నాకు ఈ కుంభకోణంతో నాకు సంబంధం లేదు అనన్నా చెప్పాలి. అంటే కుంభకోణంతో నీకు సంబంధం లేదు అని చెప్పడానికి అవకాశాలు తక్కువ. అంటే విజయసాయి రెడ్డికి దీంతో సంబంధం లేదు అని చెప్పి తప్పించుకోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎందుకు? ఆయన అల్లుడు అన్నతోటి 100 కోట్లు ఇప్పించాడు కదా. ఈ మొత్తం ఈ అక్రమ వ్యాపారం జరగటానికి, లిక్కర్ కుంభకోణం జరగటానికి మొదట పెట్టుబడి ఇచ్చిన వ్యక్తి విజయసాయి రెడ్డి. అవును, అరవిందో నుంచి ఇప్పించారు. అవును, ఈ 100 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చావు, ఎట్లా ఇచ్చావు, ఎక్కడి నుంచి పంపించావు, ఈ 100 కోట్లకి అరవిందో వాళ్ళ దగ్గర లెక్క ఉందా లేదా, ఈ 100 కోట్లకు కూడా లెక్క ఉండాలి కదా. ఖచ్చితంగా. అవును, ఈ 100 కోట్లకి వాళ్ళ దగ్గర లెక్క ఉందా లేదా అనేది అడుగుతారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇటువంటి విషయాల మీద ఉంటుంది. కుంభకోణం జరిగిందా లేదా అది సిట్ చూసి ఆల్రెడీ చూసింది, చెప్పింది, అరెస్ట్ చేసింది. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఇప్పుడు చెప్పబోయేది, పరిశోధించబోయేది ఏంటి అంటే ఈ డబ్బులు ఏంటి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి పోయినాయి, ఎవరిచ్చారు, ఎవరు తీసుకున్నారు, మళ్ళీ రిటర్న్ ఇచ్చారని చెప్పాడు. 100 కోట్లు ఇస్తే 70 కోట్లు రిటర్న్ ఇచ్చారు. మరి మిగతా 30 ఏమైనాయి? అవి ఎందుకు అడగలేదు? నీకు ఇంట్రెస్ట్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు అసలైన పెట్టుబడి ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీ ఉంది, పిఎంఎల్లో ఏదో సంథింగ్ అటువంటిది. ఆ కంపెనీకి డబ్బులు పోయినాయి. బంగారం ఆ కంపెనీ నుంచి, అదేదో రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదో, దాని నుంచి బంగారం కొనడం ఏంటి రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు. అంటే ఇటువంటి విషయాలు, అంటే ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిన విషయాలు ఒక 100-200 ఉన్నాయి ఇందులో. అందుకనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుని ఇంత సీరియస్గా తీసుకుంది. ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టేకప్ చేసిన కేసులు, ఆ కేసులు శిక్ష వరకు వెళ్ళినయ్యా లేదా అనే లెక్క చూసుకుంటే చాలా తక్కువ ఉంది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ కేసునైనా, ఈ కేసు అని కాదు, తన దగ్గరకు వచ్చిన కేసులన్నిటినీ కూడా లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళటానికి. లాజికల్ ఎండ్ అంటే ఏంటి? ఎవడైతే ఫెమా నిబంధనలు ఉల్లంఘించాడో వాడికి శిక్ష పడేలాగా చేయాలి, అంతే కదా. అందుకే కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్నది. ఆ కన్విక్షన్ రేటు తక్కువగా ఉన్నది అనేది ఇప్పుడు దేశం మొత్తంలో చర్చ జరుగుతున్నది. అందుకని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు తన క్రెడిబిలిటీని పరిరక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఏర్పడ్డది. అందుకోసం ఆయన ఇది బాబా ఏదో అంత ముందర ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, లడ్డు కావాలా నాయన అంటే 2 లడ్డులు వస్తాయి, ఒక లడ్డు అడిగితే.
అట్లా దొరికిన కేసు ఇది వాళ్ళకి. మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా సిట్ కంప్లీట్ చేసి సిట్ ఛార్జ్ షీటు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసుకున్నది. సిట్ ఇన్వెస్టిగేట్ చేసి అన్ని విషయాలు చెప్పి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఆ ఛార్జ్ షీటు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసుకున్నారు, కేసు బుక్ చేశారు, అవును. తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. ఉమ్, ఉమ్, అంటే ఇంత కేసు, బలమైన కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా భారతదేశంలో వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది కాబట్టి వాళ్ళు ఈ కేసు మీద చాలా సీరియస్గా ఉన్నారు, చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని ప్రశ్నించటం కూడా ఆషామాషిగా జరగలేదు, చాలా పకడ్బందీగా మొత్తం ఢిల్లీ నుంచి కూడా వచ్చిన ఆఫీసర్ల పర్యవేక్షణలో క్వశ్చనింగ్ జరిగింది. అందుకని నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నోటీసులు వచ్చిన వాళ్ళు కానీ రేపు నోటీసులు రాబోయే వాళ్ళు కానీ ఈ మొత్తం మనీ లాండరింగ్కి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కేసు నుంచి, సిట్ కేసు నుంచి తప్పించుకోవడమే కష్టం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నుంచి తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే సాయిరెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే వాంగ్మూలం ఉందో, ఏదైతే విచారణ ఉందో, దీంట్లో ఖచ్చితంగా పెద్ద తలకాయలు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.